నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ మధు. భారత రాష్ట్ర సమితిలో ఏం జరుగుతుంది? ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా మందికి వస్తున్న సందేహం. కానీ ఇది కుటుంబ కథా చిత్రం. అసలేం జరుగుతుందో కల్వకుంట్ల ఫ్యామిలీలోని ముఖ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ కవిత మాటల్ని బట్టి అర్థం చేసుకుంటే కొంతమందిని దూరం పెట్టకపోతే చీలిక వస్తుందని నేరుగా డాడీ కేసీఆర్ కు కవిత సందేశం పంపారు. ఇక కోవట్లు అని ఆమె తేల్చేశారు. ఆమె చెప్పిన కోవట్లు దయ్యాలు ఎవరో బీఆర్ఎస్ అగ్రనాయకులందరికీ తెలుసు. వారిని కేసీఆర్ దూరం పెట్టకపోతే కవిత తన దారి తాను చూసుకోవడం ఖాయం. కవితకు రాజకీయాల వద్దని ఒత్తిడి చేస్తున్న కేసీఆర్ కోటరీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్టు కావడానికి ముందు తర్వాత ఆ కుటుంబంలో చాలా పరిణామాలు జరిగాయి. కవిత ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్తున్నారు, ఎప్పుడో ఓసారి తెర ముందుకు వస్తున్నారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడానికి చాలా ఆలోచించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇక కవితను రాజకీయాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ కోటరీ ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. 6 నెలల పాటు ఓపిక పట్టిన ఆమె ఆ తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండలేనని తెరపైకి వచ్చేశారు. పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఉన్నప్పటికీ జాగృతి పేరుతో రాజకీయం చేశారు. సొంత పార్టీ కాదు, పార్టీలో ప్రాధాన్యత లేదు. ఇక కవిత సొంత పార్టీ పెట్టుకోవాలని అనుకోవడం కూడా లేదు. కానీ పార్టీలో ఆమె చెప్పిన కొంతమంది దయ్యాలు తనను రాజకీయాల నుంచి దూరం చేయాలని అనుకోవడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసును చూపించి తనను దోషిగా తేల్చి రాజకీయాల నుంచి దూరం చేయడం సరికాదని ఆమె వాదన వినిపించారు. అయితే సహజంగానే కవితకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత సమర్థవంతమైన నేతల్లో కేసీఆర్ తర్వాత తానే ఉంటానని నమ్ముతారు. అయితే తనపై కావాలని కొందరు కుట్రలు చేస్తున్నారని అనుకుంటున్నారు కవిత. తనకు పార్టీలో తన స్థాయికి తగ్గట్టుగా ప్రాధాన్యత దక్కితే తాను చెప్పిన కోవట్లన్నీ దూరంగా పెడితే అంతా సర్దుమణిగిపోతుందని, లేకపోతే పరిణామాలు తెలంగాణ జాగృతి పార్టీ వరకు వెళ్తాయని సంకేతాలు ఇచ్చారు. అయితే ఎయిర్పోర్ట్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలే దీనికి సాక్ష్యమని కూడా చెప్పవచ్చు. ఇక కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కుమార్తె లేక బయటకు రావడం వెనుక కేసీఆర్ ఏమనుకుంటున్నారన్నది ఇంకా బయటకు రావడం లేదు. కానీ ఆయన సీరియస్ గా తీసుకోకుండా ఉండలేరు. ఆ లేఖను కవిత లీక్ చేసి ఉంటారని మొదట అనుకున్నారు. కానీ ఆ లేఖ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే లీక్ అయిందని ఆమె అంటున్నారు. అక్కడ ఉన్న వారిలో దయ్యాలెవరు అన్నది కేసీఆర్ కు బాగా తెలుసు. అది జోగినపల్లి సంతోష్ కుమారా, కేటీఆరా, లేకపోతే కేసీఆర్ బాగా నమ్మే వేముల ప్రశాంత్ రెడ్డినా అన్నది వారికే తెలియాలి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారన్నది కీలకంగా మారింది. కవితను రాజకీయాలకు దూరంగా ఉంచడం సాధ్యం కాదనైతే తేలిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన కవిత చెప్పే దయ్యాలను దూరం పెట్టి కుమార్తెకు ప్రాధాన్యత ఇస్తారా, లేక కవిత తనలా సొంత పార్టీ పెట్టుకొని తనను తాను నిరూపించుకుంటే చూసి సంతోషపడాలనుకుంటారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎలా చూసినా బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ మాత్రం కీలక మలుపుల తర్వాతే క్లైమాక్స్ కు చేరనుంది. అప్పటి వరకు అనేక రకాల మలుపులు చోటు చేసుకున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? కవిత సొంత పార్టీ పెడుతుందా, లేకపోతే కవిత మాటలు విని కేసీఆర్ ఒక మెట్టు దిగొస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.